99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అంతా కూడా మెగా డిఎస్సి పైన మండల్లో రచ్చరచ్చ అయింది. నిన్న బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు అయితే ఇవాళ బొత్స వర్సెస్ పయ్యావుల కేశవ్. సో నిన్న శాసనసభలో మంత్రి లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తగ్గడం లేదు. మొత్తం చూస్తే ఈ డిఎస్సి విషయంలో కూటమి లో పడిందా, వైసీపీదేనా పై చేయి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కూటమి డిఫెన్స్ లో పడింది అనే కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని వదిలేటట్టుగా లేదు. ఎందుకంటే ఇప్పటికే దీని మీద ఆందోళనలు చేశారు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేశారు, మెగా డిఎస్లు అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగింది అభ్యర్థులకి. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. అంటే ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఏంటంటే నిరుద్యోగులు, ఈ ఉద్యోగాల నియామకాల అంశం, యువత, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా హాట్ టాపిక్కే, చాలా సెన్సిటివ్ టాపిక్కే. మనం చూస్తే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అంశం కానీ, అలాగే ఉద్యోగ భర్తీలకు సంబంధించి క్యాలెండర్ సరైన రీతిలో అమలు పరచకపోవటం, నిధులు, నీళ్లు, నియామకాలు అన్నారు, బట్ నియామకాల విషయంలో మీరు ఏం చేశారు, సరైన న్యాయం జరగట్లేదు, పేపర్ లీకేజ్లు జరుగుతున్నాయి, ప్రశ్నపత్రం లీకేజ్ జరుగుతున్నాయి, ఇట్లా రకరకాల ఇష్యూస్ ని కాంగ్రెస్ పార్టీ విపక్షాలు అందుకున్నా కొంత యూత్ మీద ఇంపాక్ట్ కనిపించింది. ఇప్పుడు అదే స్ట్రాటజీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నియామక ప్రక్రియల పైన నిరుద్యోగులు, అలాగే ఎగ్జామ్స్ రాసినా కూడా సరైన రీతిలో దాన్ని ఎవాల్యుయేషన్ చేయలేదు, స్పోర్ట్స్ కోట నియామకాలు తప్పులు జరిగాయి, ఇలాంటి అంశాన్ని కొంత పెద్దదిగా తీసుకుంది. ఎప్పుడైతే కొందరికి అన్యాయం జరిగిందని కొందరు బాధితులు జగన్మోహన్ రెడ్డిని కలిశారో అక్కడి నుంచి ఒక పొలిటికల్ ఇష్యూగా అటు మార్చేసింది. అయితే అదే సందర్భంలో అటు కూటమి ప్రభుత్వం కూడా నారా లోకేష్ ప్రస్తుతం విద్యాశాఖ చూస్తున్నారు. అప్పుడు విద్యాశాఖ కార్యదర్శులు ఒక మీడియా సమావేశం పెట్టారు, ప్రభుత్వ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆయన ఒక మీడియా సమావేశం పెట్టారు. వీళ్ళందరూ మీడియా సమావేశాలు పెట్టి ఎన్నో వివరణలు ఇస్తూ వస్తున్నారు. కానీ కొంత మెగా డిఎస్లు ఏదో జరిగిందా అన్న ఒక ప్రాపగండాను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత జనంలోకి తీసుకెళ్ళగలిగింది. ఈ ఇష్యూస్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యాయి. అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళటం లేదు. శాసన మండలిలో వాళ్ళకి చెప్పుకోదగ్గ బలం ఉన్న నేపథ్యంలో నిన్న మంత్రి బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు, అలాగే మాజీ మంత్రి బొత్స, అలాగే మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స వర్సెస్ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే బొత్స వర్సెస్ లోకేష్ మధ్య ఒక రకమైన వాగ్యుద్ధ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నిన్న సవాల్ కూడా విసిరారు. చాలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, చాలా ట్రాన్స్పరెంట్ గా నిర్వహించాము, రాబోతున్న రోజులు కూడా ఇదే నిర్వహిస్తాం, మీరేమైనా సలహాలు ఇవ్వండి, కావాలని బురద జల్లుతున్నారు, నేనెందుకు రాజీనామా చేయాలి, నేను తప్పు చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసేవాడిని అంటూ ఆయన ఒక సవాల్ విసిరారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడితో ఆగలేదు అనడానికి ఈ రోజు జరిగిన పరిణామాలే ఉదాహరణ. ఈ రోజు చూస్తే మనం ఈ ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అయితే డిఎస్సి గురించి చర్చ కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనకందు వేస్తుందని బొత్స ప్రశ్నించారు. వేరే ఫార్మేట్ లోకి రావాలని బొత్సకు చైర్మన్ చెప్పిన వినిపించుకోలేదు. దీనిపైన వైసీపీ సభ్యులపైన మండలిలో పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ అగౌరవపరిచేలా ప్రవర్తిస్తున్నారు, డిఎస్సి కోసం ఆల్రెడీ మేము వివరణ ఇచ్చాము, ఎల్లీనో సమస్య తీవ్రంగా ఉంది, కరువు ఇంపాక్ట్ రాష్ట్రంలో ఉంది, దానిపైన మనం విస్తృత చర్చ జరపాలి అంటూ ఆయన పయ్యావుల కేశవ్ మాట్లాడారు. అలాగే డిఎస్సి అంటే తెలుగుదేశం 14 సార్లు డిఎస్సి నిర్వహించాము, ఎలాంటి ఆరోపణలు లేవు, ఎలాంటి ఇష్యూస్ లేవని పయ్యావుల కేశవ్ మాట్లాడారు. అదే సందర్భంలో బొత్సకు సంబంధించి కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫస్ట్ టర్మ్ కాకుండా సెకండ్ టర్మ్ లో, అంటే సెకండ్ టర్మ్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాం ఫస్ట్ 2.5 years, నెక్స్ట్ 2.5 years అక్కడ కేబినెట్ ని విస్తరించారు. ఫస్ట్ 2.5 సంవత్సరాలు మంత్రులు ఉన్నారు, మెజార్టీ మంత్రుల్ని మళ్ళీ తొలగించి ఆ మిగతా 2.5 సంవత్సరాలకు మళ్ళీ కేబినెట్ ని విస్తరించారు. కానీ బొత్స సత్యనారాయణ అయితే కంటిన్యూ అయ్యారు. రెండో టర్మ్ ఆయన విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ చూశారు. అయితే ఆయన హయాంలో కనీసం ఒక డిఎస్సిని నిర్వహించలేకపోయారు, మీరే మాకు చెప్పేది అనేది పయ్యావుల కేశవ్ మాట్లాడారు. దానిపైన నేను నిర్వహించానా అనేది చర్చ పక్కన పెడితే డిఎస్సి మీరు నిర్వహించింది తప్పులు తగ్గ నిర్వహించారు, చాలా మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారు, సరైన అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ బొత్స కూడా కొంత గట్టిగా మాట్లాడిన సందర్భం వచ్చింది. ఏదేమైనా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ యూత్ లోకి తీసుకువెళ్ళాలి, కొంత పబ్లిక్ లో దీనికి ఒక రెస్పాన్స్ ఉంది కాబట్టి ఈ రెస్పాన్స్ మరింత పెంచాలనే ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పు చేయలేదని ఇప్పటికే కూటమి వివరణ ఇచ్చింది. నారా లోకేష్ మంత్రి నిన్న సవాల్ విసిరారు. అలాగే కూటమి కూడా పదే దీనిపైన మాట్లాడుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు కూడా గొడ్డల పార్టీకి డిఎస్సి పేరుతో
కావాలని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. అంటే అందరూ మాట్లాడేంత ఒక పరిస్థితి అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యం ఏంటి? ఈ ప్రాపగండా అనేది కొంత జనంలోకి తీసుకెళ్లగలిగాము. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే డిఎస్సి రాశారో, ఎవరైతే యూత్ ఉన్నారో, ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియకు సంబంధించి ఏదో జరిగింది అన్న అనుమానం అనేది వాళ్ళు అనుమాన పడుతున్నారు. ఇది మనకు స్ట్రెచ్ అవుద్ది రాజకీయంగా, అందుకు దీన్ని వెనక తగ్గకూడదు, దీన్ని మరింత తీవ్రత పెంచాలి. అటు శాసనసభ అయినా, మండలైనా, బయట కార్యక్రమాలైనా. అందుకు మీరు చూస్తే గత 2 నెలలు ఇదే ఇష్యూస్ మీద బలంగా ఉంది. కానీ మధ్యలో సాయికృష్ణ ఉదంతో మిగతా పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత కొంత తగ్గింది. ఎక్కడైతే కేంద్రంలో నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారం సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో, మరి ఇక్కడ లోకేష్ కూడా రాజీనామా చేయాలని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఇష్యూగా తీసుకుంది. ఏదేమైనా అంటే కూటమి చెప్తున్నవన్నీ అబద్ధాలని మనం అనలేము. బట్ అదే సందర్భంలో కొంత పొలిటికల్ గా సఫకేషన్ అయితే కూటమి కూడా ఏర్పడింది. రాజకీయంగా అడ్వాంటేజ్ ఎందుకు వాడుకోవాలి? యూత్ లో కొంత బలంగా మనం తీసుకెళ్లగలిగాం కదా, యూత్ లో వెళ్ళటానికి ఇది ఒక బలమైన అస్త్రంగా పనికొస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉంది. సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసే వాతావరణం కూడా అక్కడ లేదు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం. చూసారా, నియామక ప్రక్రియ అన్నారు, ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు, నియామకాలే లేవు, ఏమీ చేయట్లేదు, నిరుద్యోగులు భృతి అన్నారు, ఏమీ ఇవ్వటం లేదు. ఇలాంటి అంశాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి డిఎస్సీ అనేది ఒక వేదికగా దొరికింది. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్పీడ్ నెట్ కంటిన్యూ అవుతుంది. ఏదేమైనా సహేతుకంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం వివరణ ఇచ్చింది కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గుతుందా, లేదంటే ఇష్యూని ఇంకా ముందుకు తీసుకువెళ్తుందా, ఫైనల్ గా పబ్లిక్ ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారనేది ఇది డిపెండ్స్ ఆన్ ద మ్యాటర్. 99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.